ఇక జిల్లాలకు హైడ్రా తప్పు చేసిన ఎవరిని వదలం, కబ్జాల వల్లే వరదలు, చెరువుల ఆక్రమణలపై స్పెషల్ డ్రైవ్, ఇది క్షమించరాని నేరం, ప్రభుత్వ ఆస్తులు కబ్జా చేసిన వారిని వదలం, సహకరించిన అధికారులపైన చర్యలు, వరద బాధితులను ఆదుకుంటాం, ఇల్లు కోల్పోయిన వారందరికీ ఇంద్రమ్మ ఇల్లు ఇస్తాం. ఇక రాష్ట్రంలో వరద నష్టం 5,438 కోట్లు. ఎంత నష్టం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా అంటే ఈ వర్షాల కారణంగా 5,438 కోట్లు, అంటే సుమారుగా 5,500 కోట్లు. ఇప్పుడు చెప్పండి, ఇక బీజేపీ ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ ఇంకెవరు ఉంటుంటే మీకు ఇక్కడ 8+8 ఉన్నది, 8 మంది ఎంపీలు 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఓకే, 2 కేంద్ర మంత్రులు ఉన్నారు 8 మంది ఎంపీల్లో, 2 కేంద్ర మంత్రులు ఉన్నారు. మీరు తెలంగాణ రాష్ట్రానికి ఇంత నష్టం జరిగింది, మీ ద్వారా ఏమైనా సాయం అవుతుందా కాదా? చాలా క్లియర్, ఒకటే ముచ్చట, మీ ద్వారా సహాయం అవుతుందా కాదా? 5,500 కోట్లల్లో మీరు ఎంత సాయం తెలంగాణ రాష్ట్రానికి చేయబోతున్నారు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నోటి నుంచి వచ్చింది కాబట్టి మాట అథెంటిక్ గా ఉంటుంది, వస్తుంది. ఉత్తగా ఆశమాష మాట్లాడే మాట ఏం కాదు. ఆయన ముఖ్యమంత్రి, ఇంకా పీసీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేతను కాదు. 5,500 కోట్ల నష్టం వచ్చిందట. దీంట్లో బీజేపీ వాళ్ళు మీరు ఎంత సాయం చేయగలుగుతారు? ఎందుకనంటే మిమ్మల్ని ఎందుకు అడుగుతున్నా అంటే బీఆర్ఎస్ అడగలేం, మీరు కేంద్రంలో అధికారంలో ఉన్నారు. బీజేపీ పార్టీ ఎంత మేర సహాయం చేసుకొస్తుంది నా తెలంగాణ రాష్ట్రానికి? నా తెలంగాణ రాష్ట్రం ఈరోజు ఇబ్బందుల్లో ఉన్నది. ఖమ్మం ప్రజానీకం వరదలతో విపత్తుతోని ఇబ్బందులు పడుతున్నారు. అది ఆక్రమణలు జరిగినాయా, ఇంకోటి జరిగిందా, అలా జరిగిపోయిందని మనం ఏం చేయలేం. జరగాల్సిందని చూస్తూ హైడ్రా లాంటివో ఇంకేదో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రణాళిక రూపొందిస్తున్నాడు. కానీ జరిగిన నష్టాన్ని తెలంగాణ రాష్ట్రం ఒంటరిగా ఎదుర్కోవాలన్నా కేంద్రం నుంచి మీరు ఏమైనా సహకారం అందిస్తారా? లేదంటే మళ్ళా పోయి అక్కడ కూడా కరోనా సమయంలో కదా కురుకురే ప్యాకెట్లు పంచినట్టు ఖమ్మం పోయి కురుకురే ప్యాకెట్లు పంచుతారా? కరోనా సమయంలో అందరు ఇబ్బంది పడుతున్నారయ్యా, గోళీలు లేవు, లేకపోతే ఏ మందు మాకు లేదు, దీనికి ఇంత రోగం వచ్చింది, జనం ఆగమవుతున్నారు అంటే కురుకురే ప్యాకెట్లు పంచినట్టు మళ్ళీ అక్కడ పోయి కురుకురే ప్యాకెట్లు పంచుతారా? ఓ కిషన్ రెడ్డి, ఓ బండి సంజయ్, వీళ్ళందరూ కూడా కేంద్ర మంత్రులుగా ఉన్నారు. 2 బీజేపీ వెళ్ళిపోయినట్టుగా ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఉన్నాడు. మీరేం చేయాలా మరి? కనీసం ఈ పాత్ర పోషించాలనా? సరే, ఇక్కడ 2 యాక్టివ్గా ఉన్నాయి. బీఆర్ఎస్ కాంగ్రెస్ యాక్టివ్గా ఉన్నాయి, ఒకరిపై ఒకరు రాజకీయం చేసుకుంటారు, వీళ్ళ చిల్లర రాజకీయం వీళ్ళు చేస్తూనే ఉన్నారు. సరే, ఈ విషయం పక్కన పెడతాను, దీని గురించి మాట్లాడతాను నేను. 2 యాక్టివ్గా ఉన్నాయి, ముందుకు పోతున్నాయి. కాంగ్రెస్ కంటే తప్పది, ప్రభుత్వంలో ఉన్నాయి కాబట్టి. బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష పాత్ర కూడా తప్పది. ఆ ప్రతిపక్ష పాత్రలో కూడా హరీష్ రావు బయటికి వెళ్ళినాడు. కేసీఆర్ కూడా కేటీఆర్ ఇంతవరకు దాని గురించి కేటీఆర్ అమెరికా పోయి ట్వీట్లు పెడుతున్నాడు. కానీ కేసీఆర్ కనీసం వారి గురించి సానుభూతి కూడా వ్యక్తపరచలే. అది పక్కన పెడదాం. కేసీఆర్ ఉన్నటువంటి అహంకారం ఏంది, కేసీఆర్ ఉన్నటువంటి పరిస్థితి ఏంది, ఎక్కడికి దారి తీసిందని మనకు తెలుసు కాబట్టి ఆయన కౌంట్ తీసుకోవద్దు ఇక్కడ మనం. ఇక బీఆర్ఎస్ పార్టీ నుంచి హరీష్ రావు ఒక రంగంలోకి పోయిండు. ఆయనకు రాత్రి పింటడు సంచులు వచ్చినాయి, కొన్ని సామాగ్రి తీసుకుపోయిండు, పంచుతున్నాడు. మళ్ళీ అక్కడికి పోయి దాడులు చేయించుకున్నారా, దాడి జరిగిందా, అదేం జరుగుతుంది? అక్కడ ప్రజలేమో ఆగమైపోయి మాకు సాయం చేయండి అయ్యా, తినడానికి తిండి ఇవ్వండి, తాగడానికి నీళ్ళు ఇవ్వండి, మా ఇండ్లు పోయినాయి, మా పశు సంపద పోయింది, మా పొలాలు పోయినాయి, మేము ఆగమైపోయాయని చెప్పి వాళ్ళ ఆర్తనాదాలు, వాళ్ళ యొక్క ఆహాకారాలు, కన్నీళ్లు చూసుకుంటూనే రాజకీయాలు చేసుకుంటూ చిల్లర రాజకీయాలు అక్కడ మొదలుపెట్టిన చూద్దాం. మరి బీఆర్ఎస్ దాడి చేసిందా, కాంగ్రెస్ దాడి చేసిందా, ఒకరి మీద ఒకరు కొట్టుకున్నారా, ఒకరినొకరు తిట్టుకున్నారా, అది వేరే విషయం. కానీ అక్కడికి పోయి ఎక్కడైతే అక్కడ ఇబ్బంది ఉంటుందో, ఎక్కడైతే వాళ్ళ ఆర్తనాదాలు కనబడితే ఆడికే వీళ్ళు నిలబెట్టుకునేది పంచాయతీ. నాకు అర్థం కాదు. ఇన్ని రోజులుగా ఇన్ని విపత్తులు వచ్చినాయి. ఈ విపత్తులనో ఈ వరదలనో కాళేశ్వరం ప్రాజెక్టుకి రూపకల్పన చేసింది, కాళేశ్వరం ప్రాజెక్టు మీద మొత్తం కాలు బల్పం కట్టుకొని తిరిగింది ఎవరు? 2014 నుంచి 18 వరకు ఇరిగేషన్ శాఖ మంత్రిగా చేసిన హరీష్ రావే కదా. మరి హరీష్ రావు గారు, మీరు ఇరిగేషన్ శాఖ మంత్రిగా పనిచేసినప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది నీట మునిగిపోయిందా లేదా? ఆ పంప్ హౌస్ అని నీట మునిగిపోయినా లేదా? ఎన్నిసార్లు అవి పరామర్శించారు? ఎన్నిసార్లు అవి అక్కడ రైతులను ఆదుకున్నారు? రివర్స్ పంపింగ్ కారణంగా ఈ రోజు వరకు నేను కనుక ఫోన్ చేస్తే కొన్ని వందల మంది మాట్లాడతారు. రైతులు ఆగమైపోతున్నారు రివర్స్ పంపింగ్ ద్వారా. ప్రతి ఏడు, ఈసారి లేదనుకో ఎఫెక్ట్, ఎందుకంటే మనం గేట్ ముయ్యలే కాబట్టి రివర్స్ పంపింగ్ లేదు. ప్రతి ఏడు కొన్ని లక్షల ఎకరాలు నీట మునిగిపోతున్నాయి, పంట నాశనం అయిపోతున్నది. అక్కడ కూర్చుండి ఏడ్చి ఏం చేయలేక అర్థం కాక కనిలం కూడా ఆ గోదావరిలో గంగల పడేసి బయటకు వచ్చి మళ్ళీ పని చేసుకున్న రైతులు ఎన్నిసార్లు వాళ్ళు పరామర్శించారు, ఎన్నిసార్లు వాళ్ళు ఆదుకున్నారు. పోయి గోదావరి నది ఉగ్రరూపం దాల్చి నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. మా ప్రాంతం మంతని దగ్గర, మంతని, గోదావరి కానీ ఈ ప్రాంతాలన్నింటి కూడా ఇళ్ళలోకి నీరు వచ్చింది. అప్పుడు అటువంటి పరిస్థితి ఎప్పుడూ తలెత్తలే, ఎప్పుడూ రాలేదు. ఎంతమంది మీ మంత్రులు, ఎంతమంది ఎమ్మెల్యేలు పెట్టుకుని అడిగి పోయినావు?
ఎంతమంది పట్టుకొని పోయినావు, ఎంతమంది పోయి పరామర్శించి ఎంత నష్టపరిహారం అక్కడ వాళ్ళకి ఇచ్చినావు? గురుకులాలల్లా సిద్దిపేట దగ్గర ఒక మైనార్టీ స్కూల్ దగ్గర పురులన్నం తినిపోయి అక్కడ అమ్మాయిలు బాధపడ్డారు, వాళ్ళు ఆసుపత్రిలో పాలయ్యారు. అప్పుడు వెంకట బల్మూరి ఇంకా ప్రతిపక్ష నేతగా ఉండే, ఆయన ఎన్ఎస్సీ నుంచి ప్రెసిడెంట్గా ఉండే, తీవ్రమైన పోరాటం చేస్తే ఆయన ఇసుకపోయి చెర్లపల్లి జైలు వేసారు కదా. మరి ఆ రోజు హరీష్ రావు మీ ఇలాఖలో జరిగింది కదా అన్నప్పుడు మీరు ఏం మాట్లాడారు, దాని గురించి ఏం చర్యలు తీసుకున్నారు? అంటే మీరు కేవలం రాజకీయాల కోసమే బయటకు వస్తున్నారు అనేది చాలా ప్రజలకు చాలా స్పష్టంగా క్రిస్టల్ క్లియర్గా భూతద్దంలో పెడితే ఏ రకంగా అయితే కనబడదో ఆ రకంగా కనబడుతున్నది. మీరు నిజాయితీగా నిక్కచ్చిగా పోయి చేసే పనులు వేరే ఉంటాయి. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి భూమరంగా అవుతున్న ఒక అంశం ఏంటంటే, గతంలో మీరు చేయలే కదా, మళ్ళీ ఇప్పుడు వచ్చి మీరు చేసేదేమని అడుగుతున్నారు. కానీ మీరు ఉండాలి, ఎందుకు తెలుసా? ప్రతిపక్ష పాత్ర పోషించాలి, కాంగ్రెస్ పార్టీని ఉరుకులు పరుగులు పెట్టాలి కాబట్టి మీరు ఉండాలి. కానీ మిమ్మల్ని ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు మాత్రం అనుకోకండి. మీరు మాట్లాడుతున్నారు కదా కొద్దిలో గొప్ప ఆ 100% జనాల 40% 30% ఏంటో ఉండొచ్చు, డెఫినెట్గా ఉండరు కూడా. సో మీరు బయటికి వస్తేనే కాంగ్రెస్ పార్టీకి కొంత అలర్ట్ అవుతుంది కాబట్టి మీరు ఉండాలి. కానీ మాలాంటి వాళ్ళు ప్రశ్నిస్తాం మాత్రం డెఫినెట్గా మిమ్మల్ని ప్రశ్నిస్తాం. ఏమని? మీకు ఆ రోజు లేని ఈరోజు ఎందుకు వచ్చింది, ఆ రోజు మీరు పోంది ఈరోజు ఎందుకు వచ్చిర్రు, మీరు పోవద్దని కానీ వెళ్ళొద్దని కానీ సహాయం చేయొద్దని కానీ మేము అన్నాం. మీరు డెఫినెట్గా పోవాలి బరిలోకి. కానీ మీరు వస్తేనే ఏమో జరిగిపోతుంది, కేసీఆర్ లేకపోతే ఏమవుతుందో ఏం కారుకోరు అని చెప్పి ఈ కలిబోలి మాటలు చెప్పి ఆగం పట్టియకురి. ఇది బీఆర్ఎస్ సంబంధించిన అంశం. ఇక బీజేపీ అంటారా? బీజేపీకి సరే, నేను రిలీజియస్ కాన్సెప్ట్ గురించి నేను తప్పుపడడం కానీ, రిలీజియస్ అవమానపరచాలని కానీ, ఒక రిలీజియన్ని తప్పుపట్టడం కానీ నేను ఎట్టి పరిస్థితుల్లో మాట్లాడాను. నేను జర్నలిస్ట్గా అటువంటి విషయాలు ఎంకరేజ్ చేయ. కానీ బండి సంజయ్ గారు ఎక్కడ మన చెర్లపల్లి దగ్గర ఒక వివాదం జరిగింది, హోలీ సంబరాలు జరిగింది. చేతులకు రెక్కలు కట్టుకొని వాలిపోయి కొన్ని వేల మంది పోలీసులు అక్కడ మోహరించి ఆఖరికి వస్తే లాఠీ చార్జ్ చేసే పరిస్థితి కూడా తలెత్తింది. అక్కడికి వేరు బండి సంజయ్ గారు మీరు. ఓకే, తర్వాత ఇంకో చోటకి ముస్లిం హిందువులకు మధ్య జరిగే వివాదాల దగ్గరికి పోతారు, ఇంకేదో పోతారు. అక్కడ లవ్ జిహాద్లు అంటారు, ఏదో అంటారు, ముస్లిం అంటారు, భాగ్యలక్ష్మి టెంపుల్ పోతారు, ఇంకేడుకో పోతారు. కానీ ఖమ్మం పోయి టైం లేదా మీకు? ఖమ్మం పోయి మీ యొక్క సానుభూతిని, లేదంటే మా కేంద్ర ప్రభుత్వం ద్వారా ఖమ్మం ప్రాంతాన్ని, ముంపు ప్రాంతాన్ని మొత్తం ఒక 1000 కోట్లు 2000 కోట్లు ఇస్తున్నా అని ప్రకటించేటువంటి ధైర్యం, సాహసం బీజేపీ బండి సంజయ్ చేయలేకపోతున్నాడా? కిషన్ రెడ్డి అంటే మళ్ళీ కురుకుర ప్యాకెట్ల వరకు వస్తుంది కావచ్చు నాకు తెలిసి బహుశా. ఎందుకంటే ఆల్రెడీ ఇచ్చింది కాబట్టి మనం చూసినాం, మన కళ్ళెదితే చూసినాం కాబట్టి. కరోనా సందర్భంలో ఏం చేయాలి అర్థం కాక కురుకురే ప్యాకెట్లు ఇచ్చినటువంటి కిషన్ రెడ్డి గారిని చూసినాం కాబట్టి, కిషన్ రెడ్డి గారి గురించి ఎంత ఎక్కువ తక్కువ మాట్లాడితే అంత మంచిది, ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. సో బండి సంజయ్కి ఏమైంది? బండి సంజయ్ మీకు ఇటువంటి వాటికి పోతారు కదా, అక్కడికి పోలేరా? సరే, ఈ బండి సంజయ్ని కిషన్ రెడ్డిని పక్కన పెడదాం. వాళ్ళ ఎంపీలా, కేంద్ర మంత్రుల వాళ్ళకు ఉన్నదా లేదా, వాళ్ళ ప్రభుత్వం ఏమంటుందో పక్కన పెడదాం. ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఉన్నాడు, బీజేపీ ఎల్పీ నేత. ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు ఎన్నిసార్లు పోయారు మీరు ఈ ఖమ్మం ప్రజానికానికి భరోసా? ఎన్ని మాటలు మాట్లాడారు వాళ్ళకు సానుభూతిగా? వాళ్ళకి మన ఆర్థిక నష్టపరిహారమో లేకుంటే వాళ్ళకి ఆర్థిక సాయం చేసిర్రా? పోనీ కనీసం వ్యక్తిగతంగా 1 నెల జీతం అని ఇస్తే అయిపోతుండే కదా, కనీసం మీ మీదన్నా అరే గౌరవం ఉండేది. అది కూడా ఏం చేయలేదు. నాకు తెలుసా, నా దృష్టికి అయితే ఏం రాలేదు, ఇంకెక్కడ ఇయ్యలేదు ఆయన. బీజేపీకి దీని గురించి పట్టింపు లేదు. బీజేపీకి ఖమ్మం విపత్తు గురించి పట్టింపు లేదు. ఖమ్మం ప్రజానికంకి బీజేపీకి ఖమ్మం ప్రజానికం అవసరం లేదు. ఖమ్మంలో బీజేపీ పోటీ చేయదా? ఈ ప్రశ్నకు సమాధానాలు ఏంటి? అందరం కలిసికట్టుగా ఉండి, ఇంకా ఉద్యోగ సంఘాలు వచ్చి ముంగటికి వచ్చి 130 కోట్లు ఇచ్చినాయి. ఉద్యోగ సంఘాలు ఒకరోజు జీతాన్ని మోసం తీసుకొని 130 కోట్ల రూపాయలు ఇచ్చినాయి. ఒక చిన్న అమ్మాయి, ఆ ఫోటో ఏడుంది, ఇదిగో ఆంధ్రజ్యోతిలో ఒక చిన్న అమ్మాయి విద్యార్థిని, ఇగో 3000 రూపాయలు అంకుల్ అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సహాయ నిధికి ఇచ్చిందట. అంతకన్నా ఘోరమా మనం? బండి సంజయ్ అంతకన్నా ఘోరమా? కిషన్ రెడ్డి అంతకన్నా హీనమా? నేను చెప్తాను, మీరే సమానం చెప్పుకోండి. నేను చెప్పనవసరం లేదు, నేను ప్రశ్నించలేదు మిమ్మల్ని. మీరే సమానం చెప్పుడు దీని గురించి. ఇంతకన్నా ఘోరమా? మీరు ఇంతకన్నా హీనమా? వ్యక్తిగతంగా దాచుకుండా 3000 రూపాయలు ఇచ్చింది. రాజకీయాలు చేస్తే పూర్తిగా చేయాలి. ఏమని? సమస్య ఉంటే అడిగి పోవాలి, ప్రజల కోసం మాట్లాడాలి, ప్రజాసేవ అనుకోవాలి. సగంగా మేము కొన్ని సమస్యలకే వస్తాం, మా సబ్జెక్ట్ మాది కాదనుకున్నారు కావచ్చు. ఒక వీడియో ఒకటి హైలైట్ అవుతుంది మధ్యలో, 2-3 రోజుల నుంచి ఒక వ్యక్తి ఖమ్మం నుంచి మాట్లాడిండు. ఇది మా సబ్జెక్ట్ కాదు, అవుట్ ఆఫ్ సిలబస్ అని వదిలిపెట్టారట బీజేపీ వాళ్ళు. చాలా చమత్కారంగా మాట్లాడిండు. బీజేపీ బీఆర్ఎస్ వచ్చేమో అక్కడ రాజకీయాలు చేస్తున్నాయి,
కాంగ్రెస్ను బీఆర్ఎస్ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ ఖమ్మం ప్రజానికాన్ని ఏదో రకంగా అక్కడ పొలిటికల్ ఫైట్ నడిపిస్తున్నారు. కానీ బీజేపీ మాత్రం ఈ సబ్జెక్ట్ను చూసి ఇది అవుట్ ఆఫ్ సిలబస్, ఈ క్వశ్చన్ మాదిరి అని చెప్పి పక్కకు పోయి వేరే చాయిస్ చూసుకున్నారట. అట్లున్నదట బీజేపీ పరిస్థితి. అవుట్ ఆఫ్ సిలబస్ అనుకున్నాయి మీరు ఇట్లా. ఆ చిన్నారి కంటే మీరు ఇంత ఘోరమా? ఆ చిన్నారి కంటే హీనమా? ఇక కబ్జాల వల్లే వరదలు, చెరువుల ఆక్రమణలపై స్పెషల్ డ్రైవ్. ఇది క్షమించరాని నేరం. ప్రభుత్వ ఆస్తులు కబ్జా చేసిన వారిని వదలం. సహకరించిన అధికారులపైన చర్యలు. వరద బాధితులను ఆదుకుంటాం. ఇల్లు కోల్పోయిన వారందరికీ ఇందిరమ్మ ఇల్లు. రాష్ట్రంలో వరద నష్టం 5,438 కోట్లు. మరి ఈ నష్టాన్ని ఎంత మేర ఇందాక అడిగినా కదండి, 5,500 కోట్లు నష్టం వచ్చింది తెలంగాణ రాష్ట్రానికి. ఆ తెలంగాణ వర్షాల కారణంగా ఇంత నష్టపోయింది. కేంద్ర ప్రభుత్వం ఇకమని ఇస్తుందా ఇయ్యదా? మీరు ఇవ్వకుంటే ఇవ్వమని డైరెక్ట్ బహిరంగంగా చెప్పండి. కానీ సవత్తల్లి ప్రేమ లెక్క మేము అంత ఇచ్చినాం ఇంత ఇచ్చినాం, ఎలక్షన్ రాగానే బుక్కులు పట్టుకొని వచ్చి మనిషి సార్ల లెక్క కాళ్ళ చదువులు చెప్పే సార్ల లెక్క ఇగో ఈ శాఖకి ఇన్ని వేల కోట్లు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినాయి, దీనికి ఇన్ని కోట్లు వచ్చినాయి. ఎవరికి కావాలా కోట్లు? అవసరం వచ్చినప్పుడు తిండి కావాలన్నప్పుడు తిండి పెట్టకుండా మేము ఉత్సవాలు చేస్తున్నాం కదా, ఉత్సవాల రోజే అన్నదానం చేస్తాం, మీరు అక్కడికి వచ్చి తినండి అన్నట్టున్నది మీ ముచ్చట. ఆకలైన రోజు అన్నం పెట్టకుండా మేము రేపేళ్ళుండ ఉత్సవాలు చేస్తాం, ఆ రోజు అన్నదానం పెడతాం, వాడికి వచ్చి తినండి అన్నట్టున్నది మీ ముచ్చట. ఇప్పుడు ఆకలి అవుతుంది తెలంగాణ రాష్ట్రానికి. 5,500 కోట్లు నష్టం జరిగిందట. మీరేమన్నా పూడుస్తారా ఆ నష్టాన్ని? ఆ దిశగా ప్రయత్నం చేయండి. బీజేపీని కనీసం రిక్వెస్ట్ చేసుకుంటాం అట్లీస్ట్. ఇకనైనా స్పందించండి తెలంగాణ రాష్ట్రం అంటే. ఇన్ని రోజులు అంటే సవత్తల్లి ప్రేమ డ్రామాలు అవన్నీ చేసారు, కానీ ఇప్పుడు ఎలక్షన్లు ఏం లేవు. తెలంగాణ రాష్ట్రంలో ఇబ్బందుల్లో ఉన్నది. ఆ ఇబ్బందుల్ని మీరు ఎదుర్కొంటారా లేదా? ఆ ఇబ్బందులకు మీరు సహకారం ఉంటుందా లేదా మీరు చెప్పాలి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.